హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోజు నేనైతే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి మన ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో అయితే నేను ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను గోధుమ పిండితో అట్లయితే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఇడ్లీ దోశ బ్యాటరీస్ అయితే అయిపోయినాయి. సో నేను ఇంకా వాటిని అయితే ఇంకా రుబ్బుకోలేదు. సో అది కలిసి నేనైతే ఇక్కడ గోధుమ పిండి అట్లయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియో గురించి చాలా విన్నాను కూడా. ఏంటంటే మన ఫోన్లో లెఫ్ట్ సైడ్ ఒక గ్రీన్ డాట్ అన్నది ఆన్ అయి ఉంటుంది కదా. సో దాని గురించి అనేసి అది చాలా పెద్ద టాపిక్గా అందరూ చూస్తున్నారు. బట్ నేను దాని మీద అయితే మీకు కొద్దిగా అంటే చెప్పాలనుకుంటున్నాను. సో దాని గురించి యాక్చువల్గా చెప్పారు కదా వీడియోలో. ఏంటంటే ఒక ఆవిడ చెప్పారు, అది దాని అర్థం మనల్ని ఎవరు స్పై చేస్తున్నారు అనేసి. సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మా హస్బెండ్కి అది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ బాబుకి స్కూల్ టైం అయిపోతుంది, ప్లస్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్కింగ్ టైం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకనేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేస్తున్నాను. ఇలాగ మా హస్బెండ్ అయితే అట్లలో నాకు సాల్ట్ సరిపోలేదంటే నేను కొద్దిగా సాల్ట్ అది కలుపుకుని మళ్ళీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి టీ పెట్టుకుంటున్నాను అనమాట. సో కొద్దిగా టీ తాగుదాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినే టైం ఇంకా నాకు రాలేదు. ఇంకా నేను మా హస్బెండ్కి అబ్బాయికి పనుల్లోనే ఉండిపోయాను. అందుకనేసి కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే తాగనన్నారు, అందుకనేసి నాకు పెట్టుకున్నాను. సో అయితే ఏంటంటే చెప్పాను కదా, రైట్ సైడ్ గ్రీన్ డాట్ వెలుగుతుంది కదా, మన ఫోన్లో చూసుకుంటే చాలామందికి అది కనిపిస్తుంది. సో అది అయితే ఆ వీడియోలో చెప్పారు, అది పెద్ద డేంజరస్ అనేసి. సో మనల్ని ఎవరో స్పై చేస్తున్నారు, లేదా మనం చేసేవన్నీ తెలుస్తున్నవి, అది కెమెరా టైప్ అనమాట, మనల్ని ఎవరో చూస్తున్నారు అనేసి ఏవో చెప్పారు. యాక్చువల్గా నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఇలాగే చెప్పారు ఆ వీడియోలో. సో నేను చెప్తుంది ఏంటంటే, అంటే నేను దాని మీద రీసెర్చ్ అంటే పెద్ద రీసెర్చ్ కాదు, బట్ స్టిల్ మన ఆ వీడియోలు చూసింది అంటే మనల్ని ఎవరో స్పై చేస్తారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేశాను. దాన్ని బట్టి నాకు క్లియర్గా తెలిసింది ఏంటంటే, అది ఏమీ ఎవరో స్పై చేస్తున్నారో లేదా ఎవరినో మనల్ని మోక్ చేస్తున్నారు ఇదేమీ కాదండి. సో దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సో యాక్చువల్గా మన ఫోన్లో కెమెరా ఇంకా మైక్రోఫోన్ ఉంటుంది కదా, మైక్రోఫోన్ వాయిస్ రికార్డింగ్ ఇలాంటివి ఏదైనా ఆన్ అయినప్పుడు ఆ గ్రీన్ డాట్ అన్నది ఆన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఆ గ్రీన్ డాట్ అన్నది కనిపిస్తుంటే, సో ఇలా చేయండి. ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ప్రైవసీ అని మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ప్రైవసీలోకి వెళ్తే మీకు పర్మిషన్ మేనేజర్ అనేసి ఇంకొక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు దేనికైతే ఏ యాప్కి అయితే ఈ మైక్రోఫోన్ కెమెరా యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో వాటికి పర్మిషన్ ఉంచుకొని మిగతా వాటికి మీరు పర్మిషన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సమ్ టైమ్స్ యాప్స్ అనేవి లెజిటిమేట్లీగా ఫోన్ కెమెరాస్ అండ్ మైక్రోఫోన్స్ అన్నవి యూస్ చేస్తూ ఉంటుంది. సో డోంట్ వరీ, ఎవరు ప్యానిక్ అవ్వకండి. ఇవి చూసి అంటే చాలామంది భయపడతారు కదా, సో ప్యానిక్ అవ్వకండి, అదేం లేదు. సో మేబీ తను ఏ వీడియోలో చెప్పింది, ఎలా చెప్పిందో తను ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు క్లియర్గా. బట్ ఇదైతే మీరే రీసెర్చ్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు చాలా గూగుల్ అని, ఏఐ అని, చాట్‌జీపీటీ అని చాలా వచ్చేసినాయి. మీరు వాటిలోనే చూసుకోండి. సో ఎవరు ప్యానిక్ అవ్వకండి. ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో అందరూ తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు మంచిది, అందరికీ మంచిది. సో ఇదండి. సో నేను చెప్పాలనుకుంది దాని గురించి అయితే. సో ఇక్కడైతే వచ్చేసి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కర్రీ చేసుకుంటున్నాను, ఎగ్స్ కర్రీ. చెప్పాను కదా, మా అమ్మగారు అయితే హోమ్ టౌన్ నుండి అయితే ఎగ్స్ తెచ్చారు, నాటుగుడ్లు. సో ఇదిగో చూడొచ్చు మీరు, భలే ఉన్నవి చిన్న చిన్నగా. సో ఇవైతే నేను ఎక్కువ వేసుకున్నా మనకు తెలియట్లేదు. ఒక 2-3 ఎగ్స్ తిన్నా సరే చాలా లైట్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఎగ్ అచ్చులు కూర అంటారు కదా, అచ్చులు కింద వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే కర్రీ చేసుకుంటున్నానండి లంచ్కి. నేను ఇక్కడ రైస్ కూడా తీసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను, అది నాకు మళ్ళీ ఈవినింగ్కి కూడా మిగులుతుంది. ఈవినింగ్ కూడా మా అబ్బాయికి పెడతాను నేను. పెట్టాక కూడా ఇంకా కొద్దిగా మిగులుతుంది నాకు.
కొందరైతే అంటారు, ఏంటి మార్నింగ్ వండేసి మళ్ళీ నైట్ కూడా అదే పెడతావంటే, ఆబ్వియస్లీ నాకు పెట్టుకుంటాను. అది నా ప్రాబ్లం ఏం లేదే, మీరు తినరా ఆఫ్టర్నూన్ వండుకుంది ఈవినింగ్. సో నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు, నేను అలా పెట్టుకుంటాను. నాకు సరిపోకపోతే నేను మళ్ళీ రైస్ పెట్టుకుంటాను. ఆ రైస్ అన్నది పడేయకూడదు. సో ఐ నో యాజ్ అ ఫార్మర్ డాక్టర్గా నాకు ఇది రైస్ విలువ తెలుసు. సో నేనైతే వేస్ట్ చేయను. ఇక్కడైతే నేను రైస్ 1 గ్లాస్ పెట్టుకుంటున్నాను, దానికి 2 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. సో అక్కడ ఒక సైడ్ అయితే కర్రీ కూడా నాది ఉడికిపోతుందండి. అచ్చుల కూర వేసుకున్నాను కదా, కోడిగుడ్ల అచ్చుల కూర నాకు చాలా ఇష్టము. నాకు అది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేయండి, రెసిపీ కూడా చాలా సింపుల్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఉడికిపోయింది, కానీ కొంచెం నేను వాటర్ ఎక్కువ వేసేసుకున్నాను. నేను ఎప్పుడూ ఇంతే కర్రీలో వాటర్ ఎక్కువ వేసేస్తాను. సో ఇక్కడైతే వాటర్ ఎక్కువ ఉంది. సో ఇంకొక 5-10 మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టేసి వదిలేస్తే వాటర్ అన్నది డ్రై అయిపోతుంది. బాగా దగ్గర పడాలి కర్రీ, అప్పుడే ఇది బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రైస్ కూడా నేను ఆన్ చేసేసుకున్నాను అనమాట. రైస్ కూడా అయిపోయింది. ఇక్కడైతే పెరుగు, సో మీరు పెరుగు కూడా చూసారు కదా. ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా లంచ్ మొత్తం ఖాళీ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఒక ఎగ్ అయితే మిగిలింది మా అబ్బాయికి. సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ నా ఫేస్కి అయితే బాగా ర్యాషెస్ వచ్చేసినాయండి. ర్యాష్ అంటే కనిపించట్లేదు, బట్ ఫేస్ మిడిల్ పార్ట్ అంతా రెడ్గా అయిపోతుంది, ఎందుకో తెలియట్లేదు. నాకైతే చాలా భయంగా ఉంది, ఎలర్జీ అలాంటివి ఏమన్నా అనేసి. అంటే నాకు ఇప్పుడు పుట్టుపెరిగాక ఎప్పుడు ఎలర్జీలు అని ఫేస్ మీద ఇవన్నీ ఏమీ రాలేదు, ఎప్పుడు నీట్గానే ఉంటుంది నా ఫేస్. బట్ ఇప్పుడు ఎందుకు అలా అవుతుందో నాకైతే తెలియలేదు. సో చూస్తాను, ఒక 1 వీక్ చూస్తాను. ఆ తర్వాత అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ ఐస్ క్రీమ్ తిన్నాను. మా అబ్బాయిని పడుకోబెట్టాక నేను లేచి, నాకు ఏం చేయాలో తెలియక నేను నిద్రపోలేదు. తర్వాత అయితే మా అబ్బాయి లేచాక ఆకలేస్తున్నాడు అనేసి వాడు అన్నం తినలేదు, అన్నం తినకుండా పడుకున్నాడు. సో అయితే ఆకలేస్తుంది అన్నాడు అనేసి నేను ఇక్కడైతే పొటాటో బజ్జీ వేస్తున్నాను. ఇవి కూడా తినలేదు వాడు, సాస్ వేసిస్తే సాస్ నాకేసాడు, కానీ ఇవైతే తినలేదు. సో వాడికి సాస్ అది అయితే మేము మానేసాము, బట్ ఇంక ఇలాంటప్పుడు అయితే తప్పదు కదా. సో ఇక్కడైతే మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, ప్లస్ టీ కూడా పెట్టుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే బజ్జీలు ఎంజాయ్ చేస్తూ టీ తాగుతూ అయితే కొద్దిసేపు టీవీ చూసాము. బట్టలు ఉన్నాయండి, ఇంకా బెడ్షీట్లు కూడా ఉన్నవి. సో అన్నీ కలిపి నేనైతే బాగా కుక్కేసాను వాషింగ్ మిషన్ లోపల. భయం వేసింది ఎక్కడ ఓవర్లోడ్ అంటుందని, దానికి ఓవర్లోడ్ అయితే అవ్వలేదు, బాగానే వాష్ చేసేసింది. సో ఇక్కడైతే నేను ఈ లిక్విడ్ యూస్ చేస్తానండి రీసెంట్గా. యాక్చువల్గా ఇది వచ్చేసి మా అమ్మ తీసుకొచ్చింది, ఊర్లో ఎవరో సేల్స్ బాయ్ వస్తే తీసుకున్నారనేసి. సో స్మెల్ అయితే చాలా బాగుంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది. సో బాగా హార్డ్గా ఉంది దీని స్మెల్. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే ఖచ్చితంగా ఇది వేయకూడదు. బెడ్షీట్లకి అవి అయితే పర్లేదు వేయచ్చు. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మరీ ఇంత ఎక్కువ స్మెల్, హార్డ్ స్మెల్ వస్తుంది. సో అది వాళ్ళకి అంతగా నాకు తెలిసి సెట్ అవ్వదు. సో అందుకనేసి ఇదైతే బెడ్షీట్లు అవి వేసినప్పుడు అయితే యూస్ చేస్తాను. సో ఖచ్చితంగా ఇదైతే బెడ్షీట్లు మాత్రమే యూస్ చేస్తాను. సో బెడ్షీట్లు కొంచెం ఎక్కువ స్మెల్ వస్తే మంచిదే కదా, మంచిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అది అలాంటి స్మెల్ వస్తే కనుక కొంచెం సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, వాళ్ళకి కొంచెం వేరే ఫీల్లోకి వస్తుంది. సో అదనమాట. సో ఇక్కడైతే నేను ఇల్లంతా తుడుచుకుంటున్నాను. నేనే చేయితో తుడుచుకుని అయితే చేయితో నేనే మోపింగ్ పెట్టుకున్నాను, రోబో ఆన్ చేయకుండా. సో నాకైతే ఎందుకంటే బాగా జిడ్డుగా అనిపించింది. బర్త్డే తర్వాత కేక్ అది కింద పడిపోవడం, ఆయిల్ పడిపోవడము, సో అల్లి ఒలిగిపోయి అనమాట. అందుకనేసి నేనే తుడుచుకుని నేనే మోపింగ్ పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ని, మా అబ్బాయిని అయితే కిందకి పంపేశానండి. అడ్డుగా ఉన్నారు, ఏ పని చేస్తున్నా సరే. మా అబ్బాయి అడ్డొచ్చేస్తున్నాడు, మా అబ్బాయి వెనకాల మా హస్బెండ్ అడ్డొచ్చేస్తున్నారు నాకు. సో ఎన్నిసార్లు మోపింగ్ పెట్టినా అయితే మళ్ళీ మురికైపోతుంది, వీళ్ళు ఇక్కడ ఉంటాయి అనేసి కిందకి వెళ్ళండి ఒక 1/2 అవర్ అనేసి, 1/2 అవర్లో నేనైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇక్కడైతే తుడిచి తడిగొడ పెట్టుకుంటున్నాను. ఇంకా పూర్తి అవ్వలేదు, వాళ్ళైతే వచ్చేసారు. నాకు 1/2 అవర్ అయిపోయింది అంటున్నారు, అప్పుడే వచ్చేసి వాళ్ళు. సో ఇక్కడైతే నేను మొత్తం మోపింగ్ అది పెట్టేసుకున్నాను ఇల్లంతా. ఎలాగైతేనే వాళ్ళు వచ్చినా సరే నేను ఆపకుండా నా పని నేను చేసుకున్నాను. సో ఆబ్వియస్లీ తొక్కుతూనే ఉన్నాడు మా అబ్బాయి అయితేని. సో తొక్కినా సరే నేనైతే ఇంకా అలా పెట్టుకుంటాను. ఇంకేం చేయగలమండి, పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా మనకి పరిస్థితి. సో కిచెన్ అయితే మరీ దారుణంగా అయిపోయింది, కింద ఏవేవో ఒలిగిపోయినాయి, అవి ఏంటో కూడా తెలియదు నాకు. సో బాగా కష్టపడి అయితే దాన్ని మోపింగ్ పెట్టి కాలుతో తుడుస్తూ సో మొత్తం అయితే ఇల్లంతా నేను నీట్ అండ్ క్లీన్ చేసుకుని మొత్తం మోపింగ్ అది పెట్టేసుకున్నాను.
సో బెడ్షీట్లు అవి కూడా అన్నీ మార్చేసాను. ఆ రూమ్లో అయితే మార్చలేదు. ఒక రూమ్లో అయితే మార్చేసాను, ఒక రూమ్లో మార్చలేదు. సో మా అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళ గుర్తుగా అయితే బెడ్షీట్ కూడా మార్చుకోలేదు నేను. కొన్ని రోజులు అలాగే ఉంటుందిలేండి బెంగ. ఇక్కడైతే బట్టలు కూడా అయిపోయినాయి, ఆరబెట్టుకుంటున్నాను. నాకు ఒక 2 తీగలు తెగిపోవడం వల్ల అయితే చాలా ఇబ్బంది వచ్చేస్తుంది బయట సైడ్. ఎందుకంటే బెడ్షీట్లు అయినప్పుడల్లా నేను బయట వేసుకునేదాన్ని. ఇప్పుడు బయట వేయాలంటే భయం వేస్తుంది. బెడ్షీట్లు కొంచెం హెవీగా ఉంటాయి కదా, సో బెడ్షీట్లు హెవీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి ఉన్న 2 కూడా ఎక్కడ తెగిపోతాయి అని నా టెన్షన్ అనమాట. సో అందుకనేసి బయట బట్టలు ఆరబెట్టి బెడ్షీట్ కూడా లోపలే వేసేసాను. ఇక్కడైతే బట్టలన్నీ నేను ఆరబెట్టేసుకుంటున్నానండి. సో పనులు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కిచెన్లోకి వెళ్ళాలి. కానీ డిన్నర్ అయితే ఏం తినాలని అయితే అనుకోవట్లేదు. డిన్నర్ అయితే మేమేం తినము అనే పెట్టుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ బజ్జీలు తిన్నాము కదా, పొటాటో బజ్జీ. సో అది మాకు బాగా హెవీ అనిపిస్తుంది. సో అందుకనేసి ఇంక నేనైతే ఇంకా డిన్నర్ ఏం తిన్ను, మా హస్బెండ్ కూడా ఏం తినకూడదు అని చెప్పాను నేను. అతను కూడా ఓకే అన్నారు. సో చూడాలి. ఈ మధ్య మా పని మనిషి కూడా అంత నీట్గా ఏం కడగట్లేదు. దానికి ఫ్యాన్ కొని వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఏమైందో తెలియదు, చాలా నీట్గా చేసేది ఆ అమ్మాయి, కానీ ఈ మధ్యన ఏమైందో కానీ చాలా ఫాస్ట్గా చేస్తుంది ఆ అమ్మాయికి. నాకు తెలిసి వర్క్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను. సో అందుకనేసి తను ఫాస్ట్గా చేస్తుంది, లేదంటే చాలా నీట్గా చేస్తుందండి ప్రతి పనిని అమ్మాయి. సో ఇక్కడైతే నేను ఇడ్లీకి దోశకి అయితే పప్పులు నానబెట్టుకుంటున్నాను. తెలుసు కదా, ఇడ్లీకి కొంచెం పెద్ద గ్లాస్ యూస్ చేస్తాం, మేము ఇడ్లీలు ఎక్కువ తింటాం. ఓకే. సో ఇక్కడైతే దోశలకి అయితే దాని మీద కొద్దిగా చిన్న గ్లాస్, అది పెద్దదే బట్ చిన్న, దాని మీద ఇడ్లీలకి పోసే పప్పు గ్లాసు మీద ఈ దోశ పోసే పప్పు గ్లాసు కొంచెం చిన్నది. సో దోశకైతే ఒక గ్లాసు మినపగుళ్ళకి నేను 2 గ్లాసుల బియ్యం అయితే వేసుకుంటాను. నేనైతే సోనా మసూరి యూస్ చేస్తున్నానండి. సోనా మసూరే కదా మ్యాక్సిమం అందరూ సోనా మసూరి యూస్ చేస్తారు రైస్ తినేవాళ్ళు. సో ఎక్కడో కొంతమంది ఉంటారు ఓన్లీ బాస్మతి తినేవాళ్ళు. ఎవరంటే సో నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు తింటారు రైస్, వాళ్ళైతే బాస్మతి యూస్ చేస్తారు. సో ఇక్కడైతే చూడండి పిండి అంతా ఒలిగిపోయింది. సో ఎంత తీసినా అది రావట్లేదు. నేను మళ్ళీ మిశ్రమ మజిల్ స్ప్రే చేసి అయితే తుడిచాను, అయినా సరే పెద్దగా పోలేదు. సో చూడాలి, ఏదైనా స్క్రబ్ పెట్టుకుని అయితే తుడాలి. సో ఇక్కడైతే నేను పాలు కాసుకుని మా అబ్బాయికి కొన్ని పాలు తీసేసుకుని వచ్చిన గిన్నెలు కూడా అన్నీ తోమేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అందరూ లైక్ చేయండి, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.